కన్న ప్రేమ రోడ్డున పడింది. తొమ్మిది నెలలు మోసి పెంచి ప్రయోజకులను చేసిన తల్లి వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలింది. కుటుంబం విడిచిపెట్టిన ఈ అనాథ తల్లిని గుజ్జ గ్రామస్తులు మానవత్వంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చగా పునర్జన్మ పొందింది. నమస్కారం అండి, నేను మీ కట్టు శ్రావణి శంకర్, అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఈరోజు మీరు చూడొచ్చు, ఒక అనాథ మహిళ రోడ్డు పైన అసలు ఏం తింటుందో ఏం చేస్తుందో ఎక్కడుంటుందో తనకి తెలియని పరిస్థితిలో ఉంది. గుజ్జా ఏరియా నుంచి పంచాయత్ సెక్రటరీ వాళ్ళు తనని చూసి ఇక్కడైతే తను సేఫ్గా ఉంటుందని చెప్పి తనని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు. ఒకసారి తనతో మాట్లాడదాం, తను ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్లేస్కి వచ్చిందో ఒకసారి అడుగుదాము. అమ్మా, నీ పేరేంటి? నర్సమ్మ. ఎట్లా వచ్చావు నువ్వు ఈ ఊరికి? అక్కడ శాతం అయింది, తిరుక్కుంటూ వచ్చాను. ఇక అడిగి రాగానే మర్చిపోయినావా మరి మొత్తము? నీ పిల్లలు కానీ నువ్వు ఉండే ఏరియా మొత్తం మర్చిపోయినావా? ఒక్కడ ఉండి కానీ అక్కడక్కడ పట్నాలు ఉంటాడు. మీ కొడుకు ఉన్నాడా? ఒక్కడుంటే పట్నాలు. తెలుసా మరి మీ కొడుకు అడ్రస్ తెలుసా నీకు? తెలీదా? అడ్రస్ తెలీదా? తనకి నరసమ్మ అని పేరు చెప్తుందండి. ఒక కొడుకున్నాడు, కానీ తను మాత్రము ఊళ్ళు తిరుగుకుంటూ గుజ్జా అనే ఏరియాకి అయితే వచ్చేసింది. మీరు చూడొచ్చు, తన బట్టలు కూడా అసలు స్నానం లేకుండా తిండి లేకుండా ఈగలు కూడా వాడుతున్నాయి. ఒక మనిషిని కూడా మనం ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాము. ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పుణ్యక్షేత్రం ఎంతో మందిని ఆదరిస్తుంది. దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాను. రక్షణాలయంలో ఆమెకు ప్రేమ లభించింది. నేడు తన చేతులతో 4 మెతుకులు తినగలుగుతోంది. లోకాన్ని చూపించిన అమ్మకు శోకాన్ని మిగల్చకండి. జీవితపు చివరి దశలో ఉన్న అమ్మకు ఉన్నన్నాళ్ళు ప్రేమను పంచండి. దయచేసి అమ్మను అనాథ చేయవద్దని అమ్మా నాన్న అనాథాశ్రమం చేతులు జోడించి వేడుకుంటుంది.